అట్లే ఉండండి, అందరూ వస్తారు. అట్లే ఉంటే అందరూ వస్తారు. సార్ ఆవిష్కరిస్తున్నారు మన చిత్తూరు జిల్లా సహాయ సంచాలకులు వివిధ ప్రతిపాదకులు వినోద్ సారు. అందరూ కూడా మన చిత్తూరు జిల్లా ఢిల్లీ గారు, భూపతి గారు, మన నాయకులు అందరూ కూడా అసోసియేషన్ అందరూ కూడా విగ్రహావిష్కరణ జరుగుతున్నది. జన్మదిన శుభాకాంక్షలతో అందరూ కూడా బ్రహ్మాండంగా క్లాస్ కొట్టవలసిందిగా కోరడమైనది. అతిథులకు, అనధికారులకు, నిలబెట్టే వెనక్కి రండి అంటే మాట్లాడమా ఏమా నిలబడి మాట్లా ఉండండి ఒక్క నిమిషం. ఈరోజు చిత్తూరు జిల్లాలో లూయిస్ బ్రెయిలీ 217వ జన్మదిన సందర్భంగా మన BCA మరియు NFB రెండు సంఘాలు, అంటే అందులో సంబంధించిన సంఘాలు ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ కట్టమంచిలో లూయిస్ బ్రెయిలీ మహానుభావుడి యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడ చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి తిరుపతి చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా ఒక పబ్లిక్ ప్లేస్లో జరగడం, ఈ యొక్క విగ్రహావిష్కరణ జరగడం ఇది మొదటిసారిగా జిల్లా చరిత్రలో జరిగింది. రెండోది, ఈ సంఘం తరఫున వీళ్ళందరికీ, మా సంఘ సభ్యులందరికీ ఈ పత్రికా ముఖంగా వాళ్ళకందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భం థ్యాంక్ యూ. కావున మా సంఘ సభ్యులకి, మా సభ్యులందరికీ ఈ లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. లూయిస్ మహాన్ భావుడు, వాళ్ళే చెప్తారు, వాళ్ళు బాగుంటుంది వాళ్ళకి. ఈరోజు చిత్తూరు పట్టణంలో చాలా ఘనంగా నా పేరు ఎం మణిగండన్, చిత్తూరు NFB ప్రెసిడెంట్. ఈరోజు చిత్తూరు పట్టణంలో దాదాపుగా మా యొక్క సంస్థ స్థాపించి చాలా తక్కువ సమయం అయినప్పటికీ మేము మా AD గారు అయినటువంటి వినోద్ సార్ యొక్క సహకారంతో, కలెక్టర్ గారి యొక్క సహకారంతో, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులు, రాజకీయ నాయకులు, అఫీషియల్స్ అందరి సహకారంతో మన లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది మేము మొట్టమొదటి విజయంగా మేము చాలా గర్విస్తున్నాము. ఎందుకనంటే ఈ రాయలసీమలోనే ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేస్ లో మన లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహం లేదు. మనము చిత్తూరు పట్టణంలో అతి పురాతన, మన చిత్తూరు జిల్లాకి ఎంతో చరిత్ర ఉంది. అలాంటి చిత్తూరు జిల్లాలో మా అందుల ఆరాధ్య దేవుడైనటువంటి లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా ఆనందకరము. ఆయన మాకు చేసినటువంటి సేవలు ఏమనంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందులో వివిధ రకాలైనటువంటి రంగాలలో, బ్యాంకింగ్ రంగం కావచ్చు, టీచర్ రంగం కావచ్చు, అలాగే లెక్చరర్ కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లుగా ఉన్నారు, IASలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన లూయిస్ బ్రెయిలీ గారు 6 చుక్కల లిపిని కనుక్కోవడం వల్ల 6 చుక్కల లిపిలో మన ప్రపంచంలో ఏ భాషను కూడా మనము చదవచ్చు మనము. అందువలన ఆయన ఆ జీవితాన్ని త్యాగం చేసి ఎంతో మందికి జ్యోతిని వెలిగించినటువంటి మా లూయిస్ బ్రెయిలీ గారికి మేము ఇది ఒక మంచి నివాళిగా భావిస్తూ ఆయన ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను మా చిత్తూరు NFB శాఖ తరఫున కోరుతూ ముగిస్తున్నాను. NFB
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్. నా పేరు డి నాయుడు. నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను ఇందులో. ఈ కార్యక్రమానికి 1 సంవత్సరం లోపే పూనుకొని మా ఏడీ గారి సహాయంతో, తర్వాత మా టీపీఓ గారి సహాయంతో, మా కమిషనర్ గారు, కలెక్టర్ గారి సహాయంతో, ఇంకా ఇతర అనధికారుల సహాయంతో ఈరోజు ఇంత ఘనంగా ఆయన బర్త్డే కానీ ఆయన విగ్రహ భగవంతుడి దయ వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆయన లేనిదే మేము లేము. ఆయనే మా సర్వస్వం. కాబట్టి మా జీవితంలో వెలుగులు నింపినటువంటి లూయిస్ బ్రెయిలీ గారికి 217వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. ఆవిష్కరణకు వీళ్ళందరూ కార్యకర్తలు అందరూ మాకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు.